అందరికీ నమస్కారం. నా పేరు దానం మహేష్ అండి, 13వ డివిజన్ తెలుగుదేశం పార్టీ. నేను ఈ ప్రెస్ మీటు నా వ్యక్తిగతంగా ఒక నారాయణ సార్ అభిమానిగా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నానండి. ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మన మీడియా మిత్రులు అందరికీ తెలుసు, ఈరోజు ఉదయం 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తూ నారాయణ సార్ గారి మీద, మరి ఇంకొంతమంది తెలుగుదేశం నాయకుల మీద కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, నారాయణ సారు కరోనా టైంలో నెల్లూరు ప్రజలకు కానీ సిటీ ప్రజలకు కానీ అందుబాటులో లేడు. ఆయన సిటీలో కానీ ఈ జిల్లాలో కానీ ఆయన ఏ ఒక్కరికి కూడా సహాయం చేయలేదు, ఏ కార్యకర్త సహాయం చేయలేదని నాగార్జున చెప్పడం జరిగింది. అయ్యా బాబు నాగార్జున, బాగా విను, నేను చెప్తా. నాకు తెలిసి నీకు తెలియకపోయి ఉండొచ్చు ఈ విషయం, లేకపోతే నీ జ్ఞానం అంతంత మాత్రం ఉండొచ్చు. ఒక విషయం బాగా చెప్తా విను. కరోనా టైంలో అప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం అనేక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రభుత్వంకి ఇవ్వమని అడిగితే, అనేక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు భయపడిపోయి మేము ఇవ్వము అనే నేపథ్యంలో నారాయణ సారు తన సొంత నారాయణ మెడికల్ హాస్పిటల్ని, ఇంకో విషయం చెప్పంటారా, మెడికల్ హాస్పిటలే కాదు, నారాయణ రెసిడెన్షియల్ హాస్టల్స్, 2 క్యాంపస్లు, 2 రెసిడెన్షియల్ క్యాంపస్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ మెడికల్ హాస్పిటల్, ఈ 2 హాస్టల్ వల్ల కొన్ని వేల మంది ఆరోగ్యంగా పునర్జీవంతో కరోనాని జయించి మంచి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. ఆ కరోనా మూమెంట్లోనే, ఆ కరోనా సమయంలోనే సిటీ మొత్తానికి నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ నారాయణ సారు తన నారాయణ సంస్థ ద్వారా మన సిటీలో ఉండే అన్ని డివిజన్లు పంపించడం జరిగింది. పాపం మన నాగార్జునకి ఎన్ని తెలియపో ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అసలు పట్టించుకున్న పాపాన్ని లేరు. వాళ్ళు ఆ కరోనా సమయంలో మీరు గమనించినట్లయితే అసలు పట్టించుకున్న పాపానే పోలా. ఎవరు? ఈ నాగార్జున, ఆ పార్టీ కానీ, అనిండే పార్టీ కానీ. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, బాగా వినండి. నారాయణ సార్ కార్యకర్తలకు ఏం చేయలేదు, కార్యకర్తల్ని అసలు పట్టించుకోవడం లేదు అన్నాడు. ఆల్రెడీ ఎవరే బాబు, నీకు ఆల్రెడీ చెప్పాను నేను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. సంవత్సరానికి 10 కోట్ల లెక్కన 5 సంవత్సరాలకు 50 కోట్లు తన నారాయణ సంస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆయన కేటాయించడం జరిగింది. అలా కేటాయించిన డబ్బులతోనే అనేక మంది కార్యకర్తల కూతుర్ల పెళ్ళిళ్ళు కానీ, హార్ట్ ఆపరేషన్లు కానీ, విద్య సంబంధించిన కానీ, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? నారాయణ సారు కేటాయించిన నిధుల వల్లే. ఇది నువ్వు తెలుసుకుంటే మంచిది. నీ మిడిమిడి జ్ఞానంతో నీకేం తెలియకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇంకోటి చెప్తున్నా, నారాయణ సార్ తొందరలోనే మన విఆర్ కాలేజు, మీ అందరూ తెలుసు విఆర్ కాలేజు, అక్కడ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నాడు. ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ స్కూల్ రీఓపెన్ చేసి నేను ఇక్కడుండే పేదలకు కానీ, సిటీలో ఉండే పేదలకు కానీ, నెల్లూరులో ఉండే పేదలకు కానీ, చదువుకునే స్థితిలో ఉండే వాళ్ళకి కానీ నేను ఇది స్కూల్ రీఓపెన్ చేసి వాళ్ళకి నేను చదువుకునే అవకాశం ఇస్తానని చెప్పిన మహానుభావుడు నారాయణ. ఇది నువ్వు తెలుసుకుంటే మంచిది. మళ్ళీ ఈయన మాట్లాడుతూ ఆనం వెంకటరమణ గురించి, ఆయన రూపాన్ని గురించి, ఆయన దేవుడిచ్చిన రూపాన్ని గురించి మాట్లాడడం, ఆయన కొంగలాగా ఉంటాడు, విచిత్రంగా ఉంటాడు. దేవుడిచ్చిన రూపం రా బాబు అది. నువ్వు దేవుడిచ్చిన రూపాన్ని గురించి అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఏదైనా పాలసీ పరంగా, రాజకీయ పరంగా మాట్లాడు, ఎవరైనా ఒప్పుకుంటారు. ఇంతేగాని నువ్వు ఆయన కొంగలాగా ఉన్నాడు, చాలా తప్పు అది.
నీ ఇంట్లో నీ తమ్ముడిని అంటావు, నీ అన్నని అంటావు, నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? ఏదో పాలసీగా మాట్లాడు. ఈయన ఒకటి ఊహించుకుంటున్నాడు, ఈయన ఏదో దేశకి నేత, ఈయన రాష్ట్రానికి లేకపోతే లేనట్టు అని ఊహించుకొని ఈయనకు ఒక పదవి ఇచ్చారు. ఆయన ఏమనుకున్నాడంటే నాకు ఈ పదవి ఇచ్చారు, నేను చించేస్తా పూర్తి చేస్తా అనుకుంటున్నాడు. ఏమిలే, ఎవరు దొరక నీకు ఆ పదవి ఇచ్చారు. ఏముండదు గుర్తుపెట్టుకో. లాస్ట్ ఫైనల్గా చెప్తున్నా, మా చంద్రశేఖర్ రెడ్డి, మా వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి సంచలనం సృష్టించాడు. ఆయన సూపరు డూపర్ అంటున్నావు. మీ నాయకుడు పొగుడుకో, తప్పులే, పొగుడుకో. అట్టని నారాయణ సార్తో పోల్చబడం చాలా తప్పు. సరేనా? 6 నెలల క్రితం ఆ చంద్రశేఖర్ రెడ్డి గారు, నీకే తెలీదు ఎవరో, నీ దగ్గర ఒక అలవాటు ఉంది. మొన్నటి వరకు ఒక ఆయనకి భజన చేసావు, ఇప్పుడు ఇంకొక ఆయనకి భజన చేస్తున్నావు. అది ప్రజలందరూ తెలుసు, డివిజన్ ప్రజలందరికీ. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన అక్రమాలు డివిజన్ ప్రజలందరూ తెలుసు. అందుకే అంత మెజార్టీ, 1530 ఓట్ల మెజార్టీ మా తెలుగుదేశం పార్టీకి, మా నారాయణ సార్కి ఇచ్చారు. ఇది నువ్వు ఒకసారి గుర్తించుకుంటే మంచిది. చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు నారాయణ గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ నువ్వు మాట్లాడితే కబద్దారు చెప్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈయన చేసిన అనేక అన్యాయాలు, అనేక అక్రమాలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పదలుచుకోవాలా, ఎందుకంటే ఒకటి చెప్తా. మన 13వ డివిజన్ ఎలవార్దిన్న సంబంధించిన ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానానికి పోయే రూట్లో గుంటకాయ దొరువు అంటారు దాన్ని. ఆడ నువ్వు స్థలం అమ్మావు, అమ్మిన డబ్బులు ఏం చేసావు? అమ్మిన డబ్బులు నువ్వేం చేసావు? ఒక్కసారి నువ్వు దాని సమాధానం చెప్పు. అలాగా ఎన్నో, మన హైవేకి దగ్గరలో కొన్ని కోట్లు కట్టారు. దానికి ఒక 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 మహిళ, భర్త లేని మహిళ ఉంటే ఆమె దారి ఇవ్వలేదని ఆమెను బెదిరించిన చరిత్ర, నీచమైన చరిత్ర నీది. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు కానీ ఇంకొకసారి మా టీడీపీ నాయకుల గురించి కానీ, ముఖ్యంగా మా మంత్రి పొంగూరు నారాయణ గారి గురించి కానీ మాట్లాడితే ఇంక చూస్తూ ఊరుకోపోము. నీకు ప్రజలు ఇంకా, ఈ డివిజన్ ప్రజలు ఇంకా బుద్ధి చెప్పే సమయం ఇంకా ఉంది. నువ్వు పోయిసారి గెలిచిన గెలుపు అసలు గెలిపే కాదు. అసలు ఒకటి గుర్తుపెట్టుకో, పోయిసారి నువ్వు గెలిచిన గెలుపు అసలు గెలిపే కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నేను ఎన్నో మాట్లాడచ్చు నీ గురించి, నీచంగా, నీలాగా సంస్కారం లేకుండా మాట్లాడచ్చు. కాకపోతే ఆ విధంగా మా నాయకులు చెప్పలా. అందువల్ల నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకొని, నీ స్థాయి ఏదో తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుందని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.